హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీ డిజైనర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ బొటిక్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఎప్పుడు చెప్పినట్టే థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదైతే చాలా చిన్న వర్డ్ అనిపిస్తుంది. మీ అందరు లవ్ అండ్ సపోర్ట్ అయితే చాలా పెద్దదండి. దానికి నేను చెప్పే థ్యాంక్ యూ అనేది అయితే చాలా చిన్న వర్డ్. ఎనీవే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మన ఛానల్ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మనం పెట్టే వీడియోస్కి మీరు ఇచ్చే సపోర్ట్ అయితే నిజంగా అది చాలా వాల్యుబుల్ అనిపిస్తుంది నాకు మాత్రం. సో మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో రెగ్యులర్ వీడియోస్ నేను అప్డేట్ చేస్తానని చెప్పాను కదండి. దాంట్లో వన్ ఆఫ్ ది పార్ట్ వచ్చేసి ఈ వీడియో అనమాట. కంప్లీట్ ప్రాసెస్ ఒక ఆర్డర్ది. ఇది లేయర్ వేసే దగ్గర నుంచి డిస్పాచింగ్ వరకు స్టెప్ బై స్టెప్ ఎలా జరుగుతుంది మన యూనిట్లో వర్క్ అనేది నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ ఇచ్చిన మేడం అయితే అనుష అండ్ నివేదిత గారండి, హైదరాబాద్ నుంచి. ఇందులో ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇది వాళ్ళ థర్డ్ ఆర్డర్ అనమాట. ఫస్ట్ 2 ఆర్డర్స్ నేను మీకు షేర్ చేయలేకపోయాను వీడియో యాక్చువల్గా బికాజ్ ఆఫ్ బిజీ వర్క్. మనది బొటిక్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది కాబట్టి వీడియోస్ అనేవి అప్డేట్స్ కొంచెం డిలే అవుతుందండి. దానికైతే ప్లీజ్ నన్ను ఎక్స్క్యూజ్ చేయండి. కుదిరినప్పుడల్లా మీకు టచ్లో ఉండడానికి, వీడియోస్ షేర్ చేయడానికి, మన యూనిట్లో వర్క్ మీకు అప్డేట్ ఇవ్వడానికి అయితే కంపల్సరీ ట్రై చేస్తాను. సో ఆ మేడం వాళ్ళ థర్డ్ ఆర్డర్ ఇది. ఫస్ట్ 2 ఆర్డర్స్ కూడా కిడ్స్ ఫ్రాక్స్ అనమాట, కలంకారీ ఫ్యాబ్రిక్లోనే అది కూడా. సో వాళ్ళకి మంచి ఫీడ్బ్యాక్ బాగా వచ్చింది కాబట్టి మళ్ళీ అగైన్ థర్డ్ ఆర్డర్ అనేది కూడా కలంకారీ ఫ్యాబ్రిక్లోనే ఇచ్చారు. అగైన్ కిడ్స్ ఫ్రాక్స్ సైజెస్ వచ్చేసి 2 to 12 years అండి. మీ రిక్వైర్మెంట్ ఎలా ఉంది అనేది బేస్ చేసుకొని కటింగ్ అనేది స్టిచ్చింగ్ అనేది జరుగుతుందన్నమాట. సో ఫ్యాబ్రిక్ లేయర్ అయిపోయిన తర్వాత జీరో వేస్టేజ్ అనేది చూసుకునేలాగా మెయిన్ ప్రాసెస్ ఉండేది కటింగ్ దగ్గర అండ్ మార్కింగ్ మెయిన్. సో ఫ్యాబ్రిక్ లేయర్ వేసిన తర్వాత వేస్టేజ్ అనేది లేకుండా ప్యాటర్న్ సెట్ చేసుకొని కటింగ్ చేసుకుంటేనే పీస్ క్వాంటిటీ అనేది పెరుగుతుంది అండ్ కస్టమర్కి కూడా బడ్జెట్లో ప్రొవైడ్ చేయడం అనేది ప్రైస్ డిసైడింగ్ స్టెప్ అనేది ఇది ఇక్కడ చెప్పుకోవచ్చు మనం. సో కటింగ్ ఇది కంప్లీట్ వచ్చేసి నియర్లీ 30 లేయర్స్ అయితే ఉందండి. 30 థాన్స్ అనమాట. సో ఎట్ ఏ టైం కటింగ్ అయిపోయిన తర్వాత స్టిచ్చింగ్ అనేది కూడా మనకి చైన్ సిస్టమ్ ప్రాసెస్ జరుగుతుందండి. సో ఎక్కడ కూడా అనీవెన్ అనేది లేకుండా ఏ ఫ్రాక్ చూసినా సరే మీకు ఈక్వల్గా స్లీవ్స్ కావచ్చు, అది ఎనీ పార్ట్, స్లీవ్స్, బాడీ, ఫ్లేరు, బాటమ్ ఫ్రిల్స్, ఎక్కడైనా సరే మీకు ఈక్వల్గా అనేది వస్తుంది. స్టిచ్చింగ్ అయినా ఫినిషింగ్ అయినా ఇంక్లూడింగ్ ఓవర్లాక్, ఎక్కడైనా సరే డ్యామేజ్ అనేది లేకుండా నీట్గా స్టిచ్చింగ్ చేసే ప్రాసెస్ అనేది ఇక్కడ జరుగుతుందన్నమాట.